రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు మాజీ మంత్రి శైలజనాథ్. దెందులూరులో చింతమనేని దౌర్జన్యాలకు అంతులేకుండా పోయిందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు దాడులు చేస్తుంటే పోలీసులేం చేస్తున్నారని ప్రశ్నించారు శైలజనాథ్. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి అడగాలనుకుంటా ఉన్నా, మీరేమన్నా దగ్గులు పిండారీల్లాగా మూకల్ని ప్రోత్సహించి మీ ప్రత్యర్థుల ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ అట్లాగే సమాజంలో కానీ రైతాంగంలో కానీ భయాన్ని క్రియేట్ చేసి ఆ భయం మీద మీరు భవంతులు నిర్మించుకుంటామని అనుకుంటే లేక అధికారాన్ని వెలగబెడతామనుకుంటే అది ఎప్పటికీ జరగదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీ దౌర్జన్యాన్ని చివరికంట ఎదుర్కొంటా అని చెప్పాలనుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలహీనపరచాలి, తద్వారా వైఎస్ఆర్సీపీ క్యాడర్ని భయపెట్టాలి, రేపొద్దున అడ్డం లేకుండా చూసుకోవాలని అట్లా చంద్రబాబు నాయుడు గారు కానీ చింతమనేని గారు కానీ అనుకుంటే అది వాళ్ళ భ్రమని మాత్రం చెప్పాలనుకుంటా ఉన్నా. నేను అసలు ఏం జరుగుతుంది దెందులూరులో రాష్ట్రం అంతా గమనించాలి. పెట్రోల్ బంకులు ఉంటే పెట్రోల్ బంకులు ధ్వంసం, ఇండ్లు ధ్వంసం, కార్లే ఆఖరికి బహుశా ఎంత కసి ఉందో కానీ కార్లేకి ఆ గుణపాలు దించడం, పచ్చడి చెట్లని నరికేయడం మేము చూసాం రాయలసీమలో. మా దగ్గర అంతరించిపోయింది దాదాపు. అంతే. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నాకు ఈ మధ్యకాలంలో పోలీసు వాళ్ళ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అయ్యా, పోలీసు వారు ఎంత చక్కగా పనిచేస్తారు, మీరు చాలా స్వామి భక్తితో పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజున పోలీసు వాళ్ళని నియంత్రిస్తున్నది, కమాండ్ చేస్తున్నది వాళ్ళ అధికారులు కాదు కానీ ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలే అని చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉన్నా నేను. అరే, మా అబ్బయ్య చౌదరి గారి ఇంటి దగ్గరికి వచ్చి, మా అబ్బయ్య చౌదరి గారి తోటలోకి వచ్చి ఆ గెలలు పీకడం, చెట్లు నరకడం, ఇంటి మీద రాళ్ళేయడం, వచ్చిన వాళ్ళని కొట్టడం, రక్త గాయాలతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ కూలీలు కానీ మన కళ్ళెదురుగా నిలబడ్డం, మీకు నిజంగా మీకు ఏమాత్రం కొద్ది కూడా మీకు సిగ్గేయలేదా? పోలీసు వారు మీ డిఎస్పీ గారో లేకపోతే మీ ఎస్ఐ గారినో చొక్కా పట్టుకొని లాగుతూ ఉన్నారే తెలుగుదేశం పార్టీ నాయకులు, మీకు ఏమాత్రం కూడా ఆ రోషం కానీ సోయ కానీ లేదా అని అడగాలనుకుంటా ఉన్నాం. ఎవరి కోసం పనిచేస్తూ అర్థం చేసుకోవాలా పోలీసు వారు. మీకు ఎమ్మెల్యే జీతాలు ఇయ్యడు. మీకు రేపొద్దున రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆ రోజున అన్ని లెక్కల్ని సరిచేసడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం.